హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం పూజ గురించి తెలుసుకుందాం. పూజ అందరికీ వచ్చే ఒక డౌట్ ఏంటంటే, పూజ గురించి చాలామంది చాలా రకాలుగా చెప్పుంటారు. మనం కొంచెం తేలిగ్గా తెలుసుకుందాం. ఏదో నాకు తెలిసింది మీతో షేర్ చేసుకుంటాను. ఫస్ట్ మనకు అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే, మనం స్వామికి చేసిన పూజ స్వామికి అందిందా లేదా, మనం పెట్టిన ప్రసాదం స్వామికి అందిందా లేదా, ఇలాంటివి ఈ రెండు డౌట్లు మాత్రం ఖచ్చితంగా మన మెదడులో కదులుతూనే ఉంటాయి ప్రతిరోజు. అసలు ఇందులో ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏమంటే, కొన్ని రకాలు ఉంటాయి పూజలు. కొంతమంది ఎలా చేస్తారంటే, పూజ ఎలా ఉంటుందంటే వంటింట్లో సగం ఉంటుంది, పూజ రూమ్లో సగం ఉంటుంది. అంటే వంట చేస్తూ పూజ చేయటం, అలా చాలామంది చేస్తారండి. చేయరని మాత్రం అనకండి, ఖచ్చితంగా చేస్తారు, నేను చూసాను కూడా. ఆ తర్వాత ఇంకొంతమంది ఎలా అంటే, యూట్యూబ్లో ఏం చెప్తే దాన్ని ఫాలో అయిపోవడం, గుడ్డిగా ఫాలో అయిపోవడం. మరీ కొంతమంది అయితే ఏం చెప్పినా చేసేస్తున్నారండి ఈ మధ్య. అలా ఎక్కడి వరకు పడితే అక్కడి వరకు చేసుకుంటూ వెళ్ళిపోతే మన మీద మనకి నమ్మకం తగ్గిపోతుందండి ఎప్పటికైనా. మీరు 2 చేతులు జోడించి మొక్కే ఏ మొక్కైనా సరే మన నమ్మకంతో కూడుకొని ఉంటుంది. మన నమ్మకానికి మించి ఎవరు ఏది చెప్పరు, ఏది చేయలేరు. యూట్యూబ్లో చెప్పేవి తప్పు, మీరు చేసేది తప్పు అని నేను చెప్పట్లేదు. కొద్దిగా ఆలోచించండి, దేనికైనా కొంచెం లిమిట్ ఉంటుంది. ముందుగా పూజ అంటే ఏంటి, ఎలా ఉండాలి? ఫస్ట్ దేవుడికి మనకి ఒక బాండింగ్ ఉంటుందండి. బాండింగ్ మనమే ఏర్పరచుకోవాలి. అది ఎలాగంటే, మనకి చాలా ఫొటోస్ ఉంటాయి దేవుడి గుళ్ళు. అందులో ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకోండి, మీకు నచ్చిన దేవుడి ఫోటోని. ఆ దేవుడి ఫోటోతోనే మన బాండింగ్ మనం ఏర్పరచుకోవాలి. బాండింగ్ అని ఎందుకన్నానంటే, సొంతం అనుకున్న వాళ్ళతోనే మనం బాండింగ్ పెంచుకోగలుగుతాం. ఫస్ట్ ఇది మీరు డిసైడ్ అవ్వండి. ప్రతిరోజు పూజ గదిలోకి వెళ్ళగానే ఫస్ట్ మనం ఎంచుకున్న ఫోటోని చూసి ఖచ్చితంగా 1 నిమిషం కానీ 2 నిమిషాలు కానీ నిశ్శబ్దంగానే అలా చూస్తూ మీ మనసులో ఏముందో అతనికి కన్వే చేయండి, స్వామికి కన్వే చేయండి. ఒక్కసారి ఇలా చేసి చూడండి, సైలెంట్గానే కన్వే చేయండి. ఇక మిగిలిన 3 నిమిషాల్లో మీ పూజను ముగించుకొని బయటకు వచ్చేయండి. మరి గంటలు పూజలు చేయకూడదండి. మనకి ఇప్పుడున్న కాలంలో పెద్దగా ఓపిక ఉండట్లేదు ఎవరికి. ఓపిక చేసుకొని చేద్దామన్నా కూడా అది ప్రతిరోజు ఉండదు. ఆలోచించండి ఒకసారి. మన మనసు కానీ పూజ చేసేటప్పుడు మన ఆలోచనలు కానీ మన మెదడు కానీ చిరాకు పడకూడదు. అది కూడా మనకు ఒక కర్మ కిందకే లెక్క వస్తుంది. అందుకని హార్డ్లీ మనం చెప్పాల్సింది ఏదో దేవుడికి చెప్పేశామా, పెట్టాల్సింది ఏదో పెట్టేశామా, స్వామిని నమస్కారం చేసుకున్నామా, మనం బయటకు వచ్చేసాము. మనం చేసే ప్రతి ఒక్క మంచి పని పూజ కిందకే లెక్క వస్తుంది. సో దీని గురించి కూడా ఒకసారి మీరు ఆలోచిస్తారని ఆశిస్తున్నాను. పూజ అంటే ఇలాగే ఉండాలి. తర్వాత మనం స్వామికి కన్వే చేసిన విధానాన్ని బట్టి స్వామి మనకి ఎలా సమాధానం ఇస్తారు, దాంట్లో చెప్పాను. పార్ట్ 2లో ఇంకొంచెం తెలుసుకుందాం. దేవుడికి మనకి బాండింగ్ గురించి మాట్లాడాను. బాండింగ్ అంటే మనం అనుకున్న వాళ్ళతోనే మనం బాండింగ్ పెట్టుకుంటాం కాబట్టి, అందుకనే స్వామి మనవాడు కాబట్టి మనం బాండింగ్ పెట్టుకొని 2 నిమిషాలు అతనితో మాట్లాడి మీన్స్ మనసుతో మాత్రమే మాట్లాడాలి, కంటితో మాత్రమే స్వామికి చెప్పాలి. అలా చెప్తే మన బాధ ఖచ్చితంగా స్వామి అర్థం చేసుకుంటాడు. మనకి ఒక రిప్లై అంటూ ఖచ్చితంగా ఇస్తాడండి. అది నార్మల్గా కూడా చాలామంది చేస్తూ ఉంటారు. ఇంకా పైన మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఆ 2 నిమిషాల తర్వాత మనకు లోపల నుంచి ఒక వాయిస్ వినిపిస్తుంది ఖచ్చితంగా మనలోంచే. మన మనసుకు మనకే చెప్తుంది, ఈజ్ ఇట్ రైట్ ఆర్ నాట్, మనం చేస్తుంది కరెక్టా తప్ప, మనం ఆలోచించేది తప్ప రైటా. ఒకవేళ ఒక్కొక్కసారి తీరని కోరికలు కొన్ని మనం స్వామి దగ్గర అడుగుతూ ఉంటాం, అవి తీరవని స్వామికి తెలుసు. దాన్ని మన దగ్గరికి ఎలా పంపిస్తాడంటే, తీరని కోరికలు అడగడం కంటే తీరే కోరికలు మనకి ఎలా తెలుస్తాయి అని మనం అనుకోవచ్చు. అవి ఏవి మనకు తెలియదు. అందుకనే కోరికల్ని తగ్గించుకొని వెళ్ళి ప్రజెంట్ ఇప్పుడు నేను ఎలా ఉన్నానో అలాగే నా లైఫ్ లీడ్ చేయాలని కానీ, లేదా ధర్మబద్ధంగా చాలా ఇంట్రెస్ట్గా నేను ఇది చేయగలుగుతాను అనే ఒకటి ఏదన్నా ఉంటే దాన్ని ఆయన ముందు పెట్టండి. ఖచ్చితంగా దానికి సమాధానం దొరుకుతుంది. ఒకటి మీ మనసులోంచి వచ్చే వాయిస్ వల్ల వినిపిస్తుంది, లేకపోతే ఖచ్చితంగా ఒక వీడియో ద్వారానో లేదా ఒక మనిషి ద్వారానో, అది ఎక్కడో ఒక చిన్న లింక్ ద్వారా మీకు ఒకటి అర్థం అవ్వాలి.
దేవుడే చెప్పాలి, దేవుడే చేయాలంటే ఆయన వచ్చి మనకు చెప్పడు కదా. ఎలా తెలుస్తుంది అంటే ఇలాగే తెలుస్తుంది. ఎందుకంటే ఇది నేను అబ్జర్వ్ చేశాను కాబట్టి చెప్తున్నాను. ఖచ్చితంగా మనకి ఎదుటి మనిషి ద్వారా, లేదంటే మనం అడిగిన క్వశ్చన్కి ఓహో లైక్ ఇట్లా సమాధానం ఇచ్చాడేమో దేవుడు అని మనం అనుకోవాలి. అంతే తప్పితే ఇంకా రాలేదు, ఇంకా చేయలేదు, దేవుడు ఏంటి ఇన్ని పూజలు చేస్తున్నా మనకి జరగట్లేదేమో, ఇన్ని పూజలు చేస్తున్నా, జస్ట్ ఒక చిన్న హింట్ అయినా ఇస్తాడు ఆయన. మీరు అబ్జర్వ్ చేయండి, ఆ హింట్ని క్యాచ్ చేయండి. మనం చేసిన పూజ ఖచ్చితంగా స్వామి తీసుకుంటాడు. ధర్మబద్ధమైన కోరిక ఆయన దగ్గర ముందు ఉంచితే జరుగుతుంది, ఖచ్చితంగా జరుగుతుంది. ఈ నమ్మకంతో ఆయన ముందు కూర్చున్న ఆ 2 నిమిషాలు మాట్లాడి చేసుకొని చేయండి. ఎక్కువ పూజ చేయడానికి హైరాణ పడిపోయి, గాబరా పడిపోయి, అది చేసేద్దాం, ఇది చేసేద్దాం, పటానికి అంతా గంధం పూసేద్దాం, ఆల్రెడీ పటంలో చీర ఉంటే కూడా దానికి మళ్ళీ ఇంకొక చీర పెడదాం. వద్దండి, ఇవన్నీ ఆలోచించి ఒకసారి జాగ్రత్తగా చేసుకు పూజ గురించి ఇంకొంచెం తెలుసుకుందాం. పూజ 1, 2లో తెలుసుకున్నది మనం ఎలా పూజ చేయాలి, దేవుడికి ఎలా మన ప్రాబ్లమ్స్ని కన్వే చేయాలి, పూజ ఎంతసేపు చేసుకోవాలి అనే విధానం గురించి తెలుసుకున్నాం కదా. ఈరోజు ప్రసాదాల గురించి తెలుసుకుందాం. కొంతమంది ఇళ్ళలో చూశానండి, ఎన్ని పటాలు ఉంటే అన్ని పటాల దగ్గర ఒక్కొక్క ప్లేట్ పెట్టి ప్రసాదాలు పెడుతున్నారు. అలా పెట్టాలని ఎక్కడా లేదు. ఈరోజు మనం ప్రసాదం చేసి పెట్టామంటే ఆ ప్రసాదం మనమన్నా తినాలి, పక్షులన్నా తినాలి, లేదా ఆవుకన్నా పెట్టాలి. లేకపోతే ఇట్స్ ఓకే, పర్వాలేదు, ఇంట్లో స్వీట్ అయితే మన డాగ్ తినకూడదు కాబట్టి ఇంక వేరే ఏదైనా పెడితే డాగ్కి పెట్టచ్చు, ప్రాబ్లం లేదు. అదేంటిది ప్రసాదం కుక్కకి పెట్టచ్చు, ఏమి కాదు, సరేనా. బట్ ఏదో ఒకటి, ఒక జీవిని తీసుకొని వచ్చి దేవుడు తింటాడే కానీ దేవుడు డైరెక్ట్గా తీసుకొని తినడు. ఫస్ట్ ఇది మనం అందరం ఆలోచించాల్సిందే. లేదా మనమే తీసుకెళ్ళి స్వామి దగ్గర పెట్టి తీసుకెళ్ళి వేరే వాళ్ళకి ఇచ్చినా కూడా అది దేవుడు తిన్నట్టే లెక్క. ఇది మాత్రం తెలుసుకోండి. అన్ని ప్రసాదాలు పెట్టి ప్రతిరోజు ఒక్కొక్కరైతే చేసి పెట్టి అవి మీరు తింటున్నారా? ఏం చేస్తున్నారు? తినడం మంచిదే. తినిన తర్వాత కొంతమంది మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, ఈరోజు మనం దేవుడు ప్రసాదం తీసుకున్నాం కాబట్టి ఇంకా నాన్ వెజ్ తీసుకోవద్దు. అది ఒకవేళ నాన్ వెజ్ తినే ఇల్లు అయితే వాళ్ళ వరకు మానేస్తున్నారు, వేరే వాళ్ళకి చేసి పెడుతున్నారు. ఎందుకు అంత రిస్క్? ఎందుకు అంత ప్రాబ్లం తీసుకుంటున్నారు మైండ్లోకి? ఎందుకు అంత లేనిపోని ఇదంతా థాట్స్లో పెట్టుకొని అదేదో పెద్ద భయంకరమైన తప్పు అనుకున్నట్టు ఇది చేసేస్తే దేవుడు మమ్మల్ని ఏమైనా చేసేస్తాడేమో? నో, నాట్ అట్ ఆల్. అలా ఎప్పుడూ జరగదు. బీ ప్రాక్టికల్ అండి. ఆలోచించండి. మీరు ఒకవేళ దేవుడికి ప్రతిరోజు నేను ప్రసాదం పెడితేనే నాకు మనశ్శాంతిగా ఉంటుంది అని అనుకునే వాళ్ళు మీలో ఎవరైనా ఉంటే నేను చెప్పినట్టు ఒకసారి ట్రై చేయండి. ఏంటంటే వెజ్ మనం తినేది ప్రతిరోజు మార్నింగ్ దోశ, ఇడ్లో, చపాతో, ఉప్మానో, సేమియా ఉప్మానో, వాట్ ఎవర్ ఇట్ ఈస్, దేవుడి ముందు ఒక చిన్న ప్లేట్లో బెల్లం ముక్క ఉంచండి. ఒక్క ప్లేటే అండి, 100 ఫోటోలు ఉన్న ఒక ప్రసాదమే. 100 ఫోటోలకి 100 ప్రసాదాలు, 100 ఫోటోలకి 100 ఇవి పెట్టుకుంటూ, దీపాలు, అగరొత్తులు అన్నీ పెట్టుకుంటూ, అలా ఏ శాస్త్రంలోనూ చెప్పలేదు. 100 ప్లేట్లు 100 ఉన్నా ఒకటే తట్టలో చిన్న బెల్లం ముక్క పెట్టినా స్వామికి అన్నీ చేరుతాయి. ఆ బెల్లం ముక్క చీమ తిన్నా కూడా చాలు, లేదా ఆ బెల్లం ముక్క మనమే టీలో వేసుకొని మరిగించుకొని తాగినా కూడా చాలు. దీనికి అంతకన్నా మించిన వేరే ఏమీ లేదు. ఇంకోటి ఏంటంటే, బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు ఎలాగో స్నానం చేస్తారు, దీపం పెడతారు. అంత బ్రేక్ఫాస్ట్ స్వామి కోసం ఎత్తి పెట్టండి. సేమియా ఉప్మానో, ఇడ్లీయో, దోశ ఏదో ఒకటి. ఇడ్లీ పైన చట్నీ వేయండి, దేవుడి ముందు పెట్టండి. ఇది రోజు నేను మీకు ఇవ్వాలనుకుంటున్న ప్రసాదం తండ్రి అని చెప్పండి. దాన్ని మళ్ళీ మీరే తీసుకొని తినండి. మధ్యాహ్నం అలాగే చేద్దాం. ఇలా ఎందుకు ట్రై చేయకూడదు? ఒకసారి ఆలోచించండి. ఇది మీకు ఎలా ఉందో అనుకొని నాకు మళ్ళీ కమెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ. వెయిట్ ఫర్ ద